అందరికీ నమస్కారం అండి. రేపు ధనుర్మాస షష్ఠి తిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క శీఘ్ర కథను తెలుసుకుందాము. షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఈ శీఘ్ర కథను చదువుకుంటే చాలా శుభదాయకమని చెబుతారు. పురాణాల ప్రకారం దక్షుడు యాగ సమయంలో సతీదేవి తనని తాను ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత శివుడు ఏకాంతంలో తపస్సు చేయడంలో మునిగిపోయాడు. దాని కారణంగా సృష్టి శక్తిహీనమైంది. ఎప్పుడైతే సృష్టి శక్తిహీనమైందో రాక్షసుడు తారకాసుడు లోకంలో తన శక్తిని చూపించడం మొదలుపెట్టాడు. దేవతలు ఓడిపోతూ వస్తున్నారు. భూమి అయినా స్వర్గమైనా అన్ని చోట్ల అన్యాయం ప్రబలంగా పెరిగిపోయింది. దీని కారణంగా దేవతలు తారకాసుని అంతం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ శివుని కుమారుడు మాత్రమే తారకాసురుని అంతం చేయగలడని చెప్పారు. అప్పుడు దేవతలు ఇంద్రుడు శివుడు తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించారు. దీనికోసం మన్మధుడి సహాయం తీసుకుని మన్మధుడు తన బాణంతో శివునిపై పువ్వులు విసిరారు. తద్వారా పార్వతీదేవిపై శివుని యొక్క ప్రేమ భావన మనసులో అభివృద్ధి చెందుతుందని భావించారు. దీంతో శివుని తపస్సు భగ్నమైంది. కోపంతో తన మూడో కన్ను తెరిచాడు. దీంతో మన్మధుడు భస్మమయ్యాడు. తపస్సు విఫలమైన తర్వాత శివుడు పార్వతీదేవి వైపు ఆకర్షితులయ్యారు. ఇంద్రుడు ఇతర దేవతలు తమ సమస్యలను శివునికి చెప్పినప్పుడు శివుడు పార్వతీ ప్రేమను పరీక్షించదలిచి పార్వతీదేవి తపస్సు చేసిన తర్వాత శివపార్వతులు ఒక శుభ సమయాన వివాహం చేసుకున్నారు. దీని తర్వాత కార్తికేయుడు జన్మించాడు. సరైన సమయంలో కార్తికేయుడు తారకాసుని చంపి దేవతలకు వారి స్థానాన్ని ఇస్తాడు. షష్ఠి తిథి రోజున కార్తికేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే షష్ఠి తిథి నాడు కార్తికేయుని పూజ చేస్తారు. షష్ఠి తిథి రోజున కార్తికేయునికి పూజలు చేయడం వల్ల సంతానం లేని వారు కార్తికేయుని యొక్క కరుణ వల్ల సంతానం కలుగుతుందని, స్కాంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని షష్ఠి రోజున శివుణ్ణి పూజించే సాంప్రదాయం కూడా ఉంది. షష్ఠి రోజున శివుడు స్కందుడు అంటే తండ్రి కొడుకుల ఆరాధనకు ఎంతో ముఖ్యమైన రోజుగా చెప్తారు. ఇద్దరిని కలిపి పూజించడం వల్ల ఏ కార్యమైనా సఫలమై జీవితంలో సంతోషం ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలకు దీర్ఘాయువు కలుగుతుందని, శత్రునాశనం జరుగుతుందని నమ్ముతారు. షష్ఠి తిథి నాడు ఉపవాసం పాటించే వారు మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే పారణం చేసి ఉపవాసం ముగించడం ఉత్తమం. ఎందుకంటే పారణ లేకుండా షష్ఠి ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఉపవాస దీక్షలు చేసేవారు బ్రాహ్మణులకు అన్నదానం చేసి అనంతరం ఉపవాసం విరమించుకోవాలి. షష్ఠి రోజున ఆచారాల ప్రకారం ఉపవాసం పూజలు చేయడం ద్వారా కార్తికేయుడికి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. కార్తికేయునికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శని దోషం నుంచి విముక్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం శ్రీ కార్తికేయ నమః.